పిచ్చెక్కిపోతుంది బాబు, నాకు మందు యాడ దొరుకుతుంది బాబు. అరే పిచ్చి పిచ్చి లేస్తుంది బాబు, నాకు మందు యాడ దొరుకుతుంది బాబు అని జగనన్న ప్యాలెస్ లో భూతంలా పాటలు పాడుకుంటుంటే డాక్టర్లు చెప్పారట. ఇట్టగైతే కట్టం, అట్టాగే వదిలేస్తే మీకే చాలా నట్టం అని. మరి ఏడు చేయాలి డాక్టర్ గారు అని అడిగితే ఎడవ చేతి మధ్య వేలికి పెట్టారో రింగు. చూసారా ఏమండే, చూసారా అంటున్నా. ఏనాడు ఒంటి మీద పావు కాసు బంగారం ధరించని జగనన్న ఇప్పుడు ఓ ఆభరణం ధరిస్తున్నాడు, అదే రింగు. ఆ రింగును చూసా ఇప్పుడు చాలా మంది రింగు రింబోలా అయిపోతున్నారు, భూచక్రంలో గిర్రుమని తిరిగేస్తున్నారు. ఇంతకీ ఏటా రింగు అనుకుంటున్నారా? ఇంకేటి పిచ్చిని కొలిచే రింగు అంటున్నారు. ఇప్పుడు మన సత్తెనపల్లి వెళ్ళొచ్చాడు, అక్కడ కూసింది కాక మళ్ళీ తాడేపల్లి కొంపలో ఓ మీటింగ్ ఎట్టి కూశాడు. ఎప్పుడు ఏడిసినట్టే కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు గారి మీద ఏడిచాడు. అసలు జగనన్న మొహం ఏంటి రోజు రోజు అట్టా అయిపోతుంది. రాత్రిలో నిద్ర పట్టక కళ్ళు గోతులు పడి మొహం పీకుపోయి పిచ్చెక్కిపోయినట్టే అయిపోతుంది అనుకుంటుంటారు చాలా మంది. ఇక అన్న ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగుండటం లేదని చాలా టెన్షన్ పడిపోతున్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు. పైగా తన పప్పులేం ఉడకటం లేదని, ఎన్ని ప్లానింగ్లు వేసినా అన్ని అట్టప్లాప్ అవుతున్నాయని జగనన్న ఎంత బాధపడిపోతున్నాడో ఆయన మాటల్ని బట్టే తెలుస్తుంది ఆ విషయం. కూటమి ప్రభుత్వం మీద బురద చల్లటానికి జగనన్న చెబుతున్న అబద్ధాలు, ఆయన చేయిస్తున్న తప్పుడు ప్రచారం అవన్నీ చూస్తుంటే దేశంతో రగిలిపోతున్నాడు అనుకుంటున్నారు అంతా. అట్టాగే వదిలేస్తే ఆరోగ్యం పాడైపోతుందని గ్రహించి ఆ చేతికి ఓ హెల్త్ ట్రాకర్ తగిలించారట. జగనన్న ఎంతసేపు పడుకుంటున్నాడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు బీపీ ఎట్టా ఉంటుంది, అవన్నీ డాక్టర్లు చెకింగ్లు గట్టా చేసేట్టు ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పుకుంటున్నారు. జగనన్న కూడా ఆ వేలికి పెట్టుకున్న ఉంగరాన్ని అత్తమానం తిప్పుతూ అందరికీ చూపిస్తున్నాడు. నిజానికి హెల్త్ ట్రాకర్ ఉంగరాన్ని చంద్రబాబు గారు ఎప్పటి నుంచో ఏలికెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకు 75 ఏళ్ళు వచ్చాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడాల్సిందే. అందుకే ఎప్పటికప్పుడు ఆయన హెల్త్ ట్రాకర్ రింగ్తో అలవాట్లలో ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకుంటుంటారు. కానీ నేను ఇంకా చాలా పడుచు పిల్లాన్ని, 30 ఏళ్ళు రాజకీయం చేస్తా, చంద్రబాబు గారు నాతో పోటీ పడతారా అన్నట్టు మాట్లాడుతుంటాడు జగనన్న. మరి అట్లాంటి మనిషికి ఇప్పుడు హెల్త్ ట్రాకర్ రింగ్తో ఏటి పని పడిందబ్బా అనుకుంటున్నారు చాలా మంది. అధికారం పోయాక జగనన్నకి పిచ్చి ముదిరిపోయిందని, లండన్ మందులు కూడా పనిచేయటం లేదని, అన్న అసలు రాత్రిళ్ళు నిద్రపోవటం లేదని ఇట్ట రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు జనాలు. అందుకే ఇట్ట చేతికో హెల్త్ ట్రాకర్ రింగు తొడిగించి ఎప్పటికప్పుడు డాక్టర్లతో చెకింగ్లు చేయిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అప్పట్లో చంద్రబాబు గారు చేతికున్న ఉంగరం గురించి చెబితే జగనన్న చిప్పు గిప్పు అని చీపుగా మాట్లాడాడు. ఇప్పుడు తాను కూడా వేలికి ఉంగరం ఎట్టుకునే పరిస్థితి వచ్చింది. కర్మ కర్మ అలా ఎలా వదిలేస్తుంది? ఒకరిని మనం ఎక్కిరిస్తే అట్లాంటి పరిస్థితే మనకు కూడా తప్పకుండా వచ్చి తీరుతుంది. అందుకు జగనన్నే ఉదాహరణ.